హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం వార్ 2 మూవీకి సంబంధించి అలాగే కూలీ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ తో పాటు మనము మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడదాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా కేవలం 4 కోట్లతో నిర్మించిన మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా హోమ్ బలై దగ్గర నుంచి రావడం జరిగింది. మరి ఈ రోజు వరకు ఆ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఫస్ట్ వీక్ లో 44,75,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా దాదాపు 73,40,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 70,20,00,000 రూపాయలను వసూలు చేసింది. అలాగే నాలుగో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,25,00,000 రూపాయలను వసూలు చేసింది. ఎందుకంటే ఆ టైంలో మనకు వార్ 2 సినిమా, కూలీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొద్దిగా కలెక్షన్స్ ఇంకా స్క్రీన్స్ తగ్గాయి కాబట్టి ఆల్మోస్ట్ కలెక్షన్స్ కూడా కొద్దిగా తగ్గడం జరిగింది. సో ఈ సినిమా మొదటి 4 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 218,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 262,31,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన ఒక వారం తర్వాత ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ అయింది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 24,74,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా కేవలం 4 కోట్లతో నిర్మించిన మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా 4 వారాల్లో 287,03,00,000 రూపాయలు వసూలు చేసింది. నాకు తెలిసి ఈ సినిమా ఇంకొక 2-3 రోజుల్లో 300 కోట్ల క్లబ్ లో కూడా అడుగు పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 228,72,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 9వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 5,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 9 రోజుల్లో 240,76,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 288,91,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 170,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 459,13,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా నాకు తెలిసి ఈ వీకెండ్ లో 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అలాగే రేపు సాటర్డే సండే హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 211,68,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,42,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 5,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. కానీ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ లో ఎక్కువగా హిందీ మార్కెట్ నుంచి, నార్త్ మార్కెట్ నుంచే వస్తుంది. మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా చేతులెత్తేసింది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. మండే నుంచి పూర్తిగా కలెక్షన్స్ తగ్గిపోవడం జరిగింది తెలుగులో. అలాగే తెలుగులో ఈ సినిమాకి ప్రెసెంట్ ఓన్లీ లక్షల్లో మాత్రమే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. వస్తున్న కలెక్షన్స్ ఎక్కువగా హిందీ మార్కెట్ నుంచి వస్తున్నాయి. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 9 రోజుల్లో 222,60,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 269,57,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఈ సినిమా మొదటి 9 రోజుల్లో 71,24,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 340,81,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఈ సినిమాకు రేపు ఎల్లుండి కొద్దిగా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఈ సినిమా 500 కోట్లకు చేరే అవకాశం అయితే లేదు. నాకు తెలిసి 400 కోట్ల వరకు మెల్లమెల్లగా వెళ్తుంది. మరి 400 కోట్లను కూడా అందుకుంటుందా లేదా అనే డౌట్, కానీ సినిమా అయితే 500 కోట్లకు వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది. హిందీలో అయితే ఈ సినిమా హిట్ అయింది. మరి ఫైనల్ గా ఈ సినిమా 500 కోట్లు అందుకోలేదు, కనీసం 400 కోట్ల వరకు అయినా వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.